హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు ముఖ్యంగా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉంది. అన్ని వాట్సాప్ గ్రూప్లలో అయితే మనకు ఈ యొక్క న్యూస్ అనేది అయితే సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దీని గురించి ఒకసారి మనము క్లారిటీగా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఈ వీడియో చేయడానికి రీజన్ అది చాలా రోజుల నుండి నేను మీకైతే ఎలాంటి మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ కంటిన్యూగా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను మార్నింగ్ న్యూస్కి సంబంధించి. కొద్దిగా బిజీ షెడ్యూల్, కొన్ని రంజాన్ మాసం నడుస్తుంది. అందుకనేసి నేను మీకు అందించలేకపోతున్నాను. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఒక విషయాన్ని గమనించండి మిత్రమా. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మీకు 100% యూస్ఫుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన యొక్క పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేది క్వాలిటీగా ఉంటుంది. మీకు ఎంత అవసరమో అంతే అందించడం జరుగుతుంది. మనకు డిఎస్సికి టెట్కి ఎంత అవసరమో అలాంటి పీడిఎఫ్ నోట్స్ జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా. రైట్, ఇక మనము ఈ న్యూస్కి సంబంధించిన అంశాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. చూడండి, ఇక్కడ ముఖ్యంగా ఏమంటున్నారంటే మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్ పాస్ అవుతుంది ఈరోజు. అయిన తర్వాత మీకు నోటిఫికేషన్కి సంబంధించి 25,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్న 25 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలిపి అవి అన్నిటికీ లైన్ క్లియర్ అవుతుంది. దాంట్లో డిఎస్సి ఉంది, టీజీపీఎస్సి నోటిఫికేషన్ ఉన్నాయి. 25,000 పోస్టుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, టీజీపీఎస్సి పోస్టులు ఉన్నాయి. వీటి యొక్క నోటిఫికేషన్ మనకు ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అనేది దీని యొక్క సారాంశం. ఒక విషయాన్ని గమనించినట్లయితే మిత్ర, ముఖ్యంగా డిఎస్సి గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. మనకు డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ మనకు ఒకవేళ ఏప్రిల్లో వచ్చిన మేలో వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ మాత్రము నెక్స్ట్ రాబోయే టెట్ ఎగ్జామ్ తర్వాతే వీటి యొక్క ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఒకటి ఫస్ట్ గమనించండి. రెండో విషయం, మనకు టెట్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్లో వస్తుంది మిత్రమా. దీని యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, మనకు జూన్లో దీని యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. ఏప్రిల్లో నోటిఫికేషన్ టెట్ది, జూన్లో ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ అయిన తర్వాత, టెట్ ఎగ్జామ్స్ అయిన తర్వాతనే డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్, డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. అంటే షెడ్యూల్ మీనింగ్ ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉంటుందండి, కంప్లీట్ షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. ఒక విషయాన్ని మనము గమనించాల్సిన విషయం ఏంటంటే టెట్ అనేది 100% వస్తుంది మనకు. దాంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా 100% వస్తుంది. ఇక్కడ గ్యాప్ ఇలా ఉండబోతుంది అంటే మిత్రమా, మనకు గత డిఎస్సి మొన్న 2023 డిఎస్సి ఏ విధంగా అయిందో, 23-24 డిఎస్సి, అదేవిధంగా 2025 డిఎస్సి కంప్లీట్ కాబోతుంది మిత్రమా. నేను గతంలో కూడా ఇదే విషయం చెప్తూ వచ్చాను. ఇంతకుముందు అయినట్టే డిఎస్సి అయ్యే అవకాశం ఉంది అనేసి. మనకు అక్కడ డిఎస్సి నోటిఫికేషన్ టెట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మనకు ఎక్కువ మళ్ళీ సమయం ఉండదు, తక్కువ సమయం ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్స్కి కూడా. కాబట్టి ఎస్జిటి మిత్రులకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మిత్రం. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ సేమ్ సిలబసే ఉంటుంది. టెట్ అండ్ డిఎస్సికి ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మినహాయించి, పిఐ కొన్ని అంశాలను మినహాయించి మిగతా ప్రతి అంశం మీకు టెట్లో ఉన్నటువంటి ప్రతి అంశం డిఎస్సిలో ఉంటుంది. కాబట్టి మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. టెట్ నోటిఫికేషన్ 100% వస్తుంది, డిఎస్సి నోటిఫికేషన్ 100% వస్తుంది. రెండు నోటిఫికేషన్లు ఒకే నెలలో వచ్చిన టెట్ ఎగ్జామ్స్ అయిన తర్వాతే డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, ఇది దీనికి సంబంధించిన అంశాలు. ఇక పోస్టులు ఎన్ని ఉండొచ్చు, వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు అంటే మిత్రమా, డిఎస్సికి సంబంధించి మనకు చెప్తున్నట్టు అంశం ఏంటంటే, మినిస్టర్ వాళ్ళు చెప్తున్నట్టు అంశాలు ఏంటంటే 5,000 నుంచి 6,000 నుంచి 6,000 నుంచి 7,000 మధ్యలో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నిటిని నింపుతామని అంటున్నారు. దీంట్లో ఒక విషయాన్ని గమనించినట్లయితే తప్పకుండా ఎస్జిటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే ప్రతి జిల్లాలో అయితే ఉండబోతున్నాయి మీకు. ప్రతి జిల్లాలో 100+ పోస్టులు ఎస్జిటికి సంబంధించిన వేకెన్సీస్ ఉండబోతున్నాయి. దానికి మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఎస్జిటి మిత్రులకు సంబంధించిన వేకెన్సీస్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ ఇంకోటి మోడల్ స్కూల్కి సంబంధించి. మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్తో పాటే ఈ మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బీఎడ్ చేసిన మిత్రులు తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాలి ఈ మోడల్ స్కూల్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ డిఎడ్ అండ్ బీఎడ్ చేసిన మిత్రులు చేయాల్సిన పనులు ఏంటి అంటే మిత్రం, మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు ప్రతి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ప్రతిదీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ అనేది ఉంటుంది. మీరు తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటూ మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మిమ్మల్ని డిఎస్సి ఎగ్జామ్ అయ్యేదాకా మీకు డిఎస్సిలో జాబ్ వచ్చే విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ అయితే సపోర్ట్గా ఉంటుంది మిత్రం. తప్పకుండా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్టయితే డిఎస్సి 2025లో తప్పకుండా మీరు స్కూల్లో ఉంటారు మిత్రమా.
ఈ డిఎస్సి సంబంధించిన 2025 డిఎస్సిలో ఈ 2025 సంవత్సరంలో మీరు మీ యొక్క స్కూల్లో జాబ్ వచ్చిన మిత్రులు తప్పకుండా ఆ యొక్క స్కూల్లో జాయిన్ అవుతారు. నోటిఫికేషన్ వస్తుంది, ఎలాంటి సందేహం లేదు. ఎగ్జామ్స్ అవుతాయి, ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి. సో మీరు ఒక మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే మిత్రమా, కంటిన్యూ ప్రిపరేషన్, చదవాలి, రివిజన్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి. సో ఈ అంశాల మీద ఫోకస్ చేయండి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము టెస్ట్ సిరీస్ని కూడా ముందే మీకు అందించడం జరిగింది. చాలామంది మిత్రులు, కొన్ని వేల మంది మిత్రులు ఆల్రెడీ డైలీ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు. సో ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ రాయని మిత్రులు ఉంటే తప్పకుండా టెస్ట్ సిరీస్ని రాసే ప్రయత్నం చేయండి మిత్రం. మన యొక్క టెస్ట్లను రాయండి. మన టెస్ట్ల క్వాలిటీ మీకు ఆల్రెడీ తెలుసు, క్వాలిటీగా ఉంటాయి టెస్ట్లు. మీకు ప్రతిదీ క్లియర్గా టెక్స్ట్ బుక్ బేస్ క్వశ్చన్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లో ఏ క్వశ్చన్ ఎక్కడ నుండి ఎలా అడిగే అవకాశం ఉంది అనే అంశాన్ని క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం కూడా జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తుంది. సో అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు తొందరలోనే మీకు అందుబాటులో తీసుకొస్తాను మిత్రమా. టెస్ట్లో మీకు టెట్కి సంబంధించి ప్రతిదీ మీకు మనకి ఇంతకుముందు మన యొక్క టెట్ రాసినటువంటి మిత్రులు చాలామందికి, అంటే కొంతమందికి 130, కొంతమందికి 128, 129 ఇలా వచ్చినటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు. సో మన టెట్ యొక్క క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఆల్మోస్ట్ మీకు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. మనం ఇచ్చినటువంటి యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మొన్న టెట్లో మీకు ప్రతి సెషన్లో 50 నుంచి 60 ప్రశ్నలు, 40 నుంచి 50 ప్రశ్నలు ఇలా ప్రతి సెషన్లో మన జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ నుంచి రావడం కూడా జరిగింది. సో చాలామంది మిత్రులు కాల్ చేస్తున్నారు మళ్ళీ టెట్ కోసం టెస్ట్ సిరీస్ పెట్టామని. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని టెస్ట్ సిరీస్ టెట్కి సంబంధించి కూడా తొందరలోనే అందుబాటులో తీసుకొస్తాం. మీకు లో కాస్ట్ ఉంటుంది మిత్రమా. సో దాని కాస్ట్ కూడా మీకు పోయినసారి కంటే తక్కువగా అందించే ప్రయత్నం చేస్తాను టెట్కి సంబంధించి. రైట్ మిత్రమా, నెక్స్ట్ ఇక్కడ ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలి. సో ఒక విషయాన్ని చూడండి మిత్రమా, ఇక్కడ టీజీపీఎస్సికి సంబంధించిన పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎఫ్బిఓ పోస్టులు ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అంటే ఎక్కువగా ఉండే వేకెన్సీస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉంటాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు. సో దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. సో దీన్ని మనం అట్టిగా ఒకవేళ డిఎస్సికి సంబంధించి ప్రిపరేషన్ ఉన్న మిత్రులు కూడా ఈ యొక్క పోస్టులకు తప్పకుండా అప్లై చేసి రాసుకునే ప్రయత్నం చేయాలి. వస్తే ఒకవేళ నోటిఫికేషన్ టీజీపీఎస్లో వచ్చే నోటిఫికేషన్లు భారీ నోటిఫికేషన్ అయితే అవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు డిమాండ్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఒక విషయాన్ని చూడండి, సక్సెస్ అయినటువంటి ఒక అమ్మాయి యొక్క సక్సెస్ స్టోరీ చూసుకున్నట్లయితే ఈమె గ్రూప్ 3, గ్రూప్ 2లో మహిళా టాపర్ ఈమె. అదేవిధంగా ఇక్కడ ఆమె గ్రూప్ 1 పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా పరీక్షలకు సిద్ధమైనట్లు ఆమె తెలిపారు. తన లక్ష్యం ఐఏఎస్ ఉద్యోగం సాధించడం అని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక కంటిన్యూ ప్రిపరేషన్ ఉంటే మాత్రం ఇలాంటివి మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో ఫోకస్ ఉండాలి, కంటిన్యూగా చదువుతూ ఉంటే మాత్రమే ఇలాంటి సాధ్యం అవుతాయి. సో ఈమె పేరు వినిషా రెడ్డి, స్టేట్ టాపర్గా నిలవడం జరిగింది సిడిపిఓ ఎగ్జామ్స్లో కూడా. సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లోనే కంపల్సరీ మీరు అనుకున్న విషయాలను అయితే సాధించవచ్చు. ఇక రెండోది, క్రీడా కోటలో 96 మందికి టీచర్ పోస్టులు వారం 10 రోజుల్లో పోస్టింగ్లు ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఇన్ని రోజులు పెండింగ్లో ఉండే మొత్తానికైతే దీన్ని మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు 96 మందికి అర్హులైన అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. సో వాస్తవానికి గత అక్టోబర్లోని పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా కొందరు కంప్లైంట్ల వల్ల మళ్ళీ చేయడం జరిగింది. దీంట్లో కొంతమందిని గతంలో జాబ్లో సెలెక్ట్ అయినటువంటి ఒక 9 మంది జాబితా విద్యాశాఖ అందజేశారు. గత అక్టోబర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మిత్రమా ఇక్కడ ఒక న్యూస్ పేపర్లో ఇచ్చారు. మొత్తానికి ఒక 9 మందిని తీసేసి మిగతా ఈ 96 మందికి అయితే అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నాం అనేది న్యూస్ పేపర్ అతను అయితే రాయడం జరిగింది. సో మొత్తానికి దీనికి సంబంధించిన సెలెక్షన్ లిస్ట్ మీకు 3-4 డేస్లో మీకు అందుబాటులో వస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి ఆసిఫాబాద్ బిడ్డ అని చూస్తున్నాం. ఇతను మధుకర్ అనే క్యాండిడేట్, మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఫాలోవర్. సో మనకు మిత్రుడు కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బెజ్జూరు మండలానికి చెందిన మధుకర్ 3 సర్కారు కొలువులు సాధించి అందరి మన్ననలు పొందుతున్నారు. పాపన్పేట గ్రామానికి చెందిన నారాయణ భూదేవి దంపతుల కుమారుడు మధుకర్ సోమవారం వెలువడిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు జోన్ 1లో 18వ ర్యాంక్ సాధించి ఉద్యోగం సాధించారు. అంతకు ముందే గ్రూప్ 4 డిఎస్సిలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం సాధించారు. దీంతో ఆయన పలువురు అభినందిస్తూ ఇక్కడ ఇతను కూడా కంటిన్యూ ప్రిపరేషన్ 2017లో మిస్ అయిన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండి సో ఈ యొక్క ఉద్యోగాన్ని సాధించడం జరిగింది. సో కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. సో దీనిలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ యొక్క సక్సెస్ స్టోరీస్ మీకు అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వీళ్ళతో ఇంటర్వ్యూ కూడా తీసుకునే ప్రయత్నం నేను చేస్తాను. రైట్, ఇక్కడ మొన్న అసెంబ్లీలో చెప్పినటువంటి అంశం ఏంటంటే మరో 6,000 భర్తీకి కృషి చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం గారు. మొత్తానికి ఎగ్జిటి పోస్టులు అయితే ఉంటాయి, దాంట్లో ఎలాంటి సందేహాలు అయితే లేవు మిత్రమా. అదేవిధంగా వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గారు. సో ఇవి మనకున్నటువంటి అప్డేట్. ముఖ్యంగా
డిఎస్సి అప్డేట్ అయితే మీరు క్లియర్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ 100% ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ 100% ఉంటుంది. టెట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోండి. ఎవరైనా ఇంకా చదవని వాళ్ళు ఉంటే, మంచి చదివి ఆపేసిన వారు కంటిన్యూ ఉన్న మిత్రులు డిఎస్సి ఉండదేమో ఆ ఉద్దేశంతో మీ యొక్క ప్రిపరేషన్ తగ్గించుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్ అండ్ హ్యాండ్ నోట్స్ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తూనే ఉంటుంది. సో మీరు తప్పకుండా మన యొక్క యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ సిరీస్గా తీసుకునే ప్రయత్నం, రాసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.